ఈరోజు మల్లంపల్లి రైతు వేదిక వద్ద భారతీయ జనతా పార్టీ మరియు సకల పార్టీలు ఏర్పాటు చేసిన రైతు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏర్పాటు చేసినట్టు వాళ్ళ 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పారో 6 గ్యారెంటీలలో ఒక మహిళలకు బస్సు ఇచ్చుడు తప్ప అందులో ఏ గ్యారెంటీ వాళ్ళు నెరవేర్చింది లేదు. ఇందులో రైతులకు సంబంధించి ఒక గ్యారెంటీ చెప్పారు. అందులో 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ వచ్చేసి కౌలు రైతులకు ఎకరానికి 15,000 అని చెప్పిండు, ఇది బోగస్ మాటే. వ్యవసాయ కూలీలకు 12,000 అని చెప్పిండు, ఇది బోగస్ మాటే. వరి పంటకు బోనస్ అని చెప్పిండు 500, ఇది బోగస్ మాట. ఇక సంవత్సరానికి 12,000 ఇస్తా అంటాడు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడైనా నరేంద్ర మోడీ గారైనా వీళ్ళు రైతుల కోసం ఆలోచించి కేసీఆర్ గారు సంవత్సరానికి 2 పంటలకు సంబంధించి 5,000 ఎకరానికి ఇచ్చారు. అలాగే నరేంద్ర మోడీ గారు 4,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి రైతులను వ్యతిరేకించి రైతుకు ఎడమ చేతి చూపించే ప్రయత్నం చేస్తుండు. ఇలాంటి ప్రభుత్వం చాలా రోజులు ఉండదు. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవాలి కానీ అదేదో హైడ్రా అని సినిమా వాళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తుండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలి. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఇక్కడ ఒక మంత్రి, ఇంతవరకు ఈ ముస్నాబాద్ నియోజకవర్గంలో ఏ మండలాలకు మీరు నిధులు ఇచ్చిరో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అలాగే అక్కనపేట మండలానికి మీరు మంత్రి అయినక్క నుంచి మీరు ఎన్ని నిధులు మీరు విడుదల చేసిరో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు అక్కనపేట మండలానికి ఎన్నిసార్లు వచ్చిరో ఒకసారి మీరు చెప్పాలి మీ దాంట్లో. ఇంకోటి, అక్కనపేట మండలంలో ఎక్కువ గిరిజనులు ఉంటారు. గిరిజనులను ఎక్కువ ఎడచేయి చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. ఇది మంచిది కాదు. మీరు రైతుల గురించి ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ఫ్లై యాష్ గురించి కాదు. ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ, రవాణా శాఖ కదా మీరు, ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ డల్లాస్ కు పైసలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మీకు పొన్నం ప్రభాకర్ గారు రైతుల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి.